ఒరే ఆర్యా, ఆ, ఆ, మళ్ళీ అపర్ణ వచ్చిందా? ఒరే ఆర్యా, ఆ, బామ్మ నువ్వా? అమ్మో నేను ఇంకా అపర్ణ అనుకున్నాను. నేనేరా. ఓసారి డోర్ తీ. ఎందుకే? అపర్ణను ఒప్పించమని నీకు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అందుకే వచ్చాన్రా. అంటే అపర్ణను అప్పుడే ఒప్పించేసావా? ఇంత క్విక్ గానా? అయ్యో వచ్చేస్తున్నానే బామ్మ. ఆ, ఆ. నువ్వా? వామో! ఆర్య! ఆ, బామ్మ వాయిస్ ఇమిటేట్ చేయడం నీకే కాదు, నాకు కూడా వచ్చు. ఇది మోసం, కుట్ర, దగ, దారుణం. నువ్వు చేస్తే ఇమిటేషన్, నేను చేస్తే ఫ్రస్ట్రేషనా? తెలివితేటలు నీకున్నాయి అనుకుంటావు, కానీ నాకు నిజంగా ఉన్నాయి. అంటే నాకు లేవనా? ఇందాక నా వెంట రమ్మంటే ఎక్కడికి వెళ్ళావు? అంటే బామ్మ పిలిస్తేను వచ్చాను. ఎంతైనా బామ్మ మాట బంగారు బాట కదా. బామ్మకి నువ్వేం చెప్పావో, బామ్మ నీకేం చెప్పిందో నాకంతా తెలుసులే గాని పద. అపర్ణ, ఈ స్వీట్ తినేసి వెళ్దాం అపర్ణ. నిజం చెప్పాక స్వీట్ మొత్తం తిను. పద. అప్పు అప్పు వద్దు. రా. రో. ఏం చేస్తున్నారు రాజలక్ష్మి గారు? స్నేహ నాయుడు వాళ్ళకి పెళ్ళైపోయింది కదండి, వాళ్లతో ఆయనకి దీపం పెట్టిద్దామని. మంచిదండి. మనుషులున్నా లేకపోయినా ఆశీర్వాదం అయితే ఉండాలి కదా. ఇప్పుడు ఎలా చెప్పాలరా భగవంతుడా? రాజలక్ష్మి గారు, మీకో విషయం చెప్పాలి. ఒకటి కాకపోతే 100 చెప్పండి. పెద్దవారు, మీరు మంచి విషయాలే కదా చెప్తారు. ఈవిడికి ఇలా అర్థమైందా? అది కాదండి, నేను చెప్పే విషయం. చాలా పెద్ద విషయమా? సర్లే చెప్పండి. అంటే మీరన్నట్టు విషయం మంచిది, పెద్దది కూడాను. అయితే ఆలస్యం చేయకుండా చెప్పండి. చెప్పేస్తానండి. ఏ విషయమైనా నిరభ్యంతరంగా చెప్పండి. అపర్ణని వాడు చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాడండి. చెప్పడానికేనా ఇంత ఇదయ్యారు? భార్యని భర్త ప్రేమించడం మంచి విషయమే కదండి. అయినా అంతగా ప్రేమించే భర్త దొరకడం మా అపర్ణ అదృష్టం. ఇందులో నా కోపం వచ్చేదేముంది? ఇంకా ఆర్య అత్తగా, అపర్ణ అమ్మగా నాకు సంతోషమే కదా. అంటే ఆర్య అపర్ణను అంతగా ప్రేమిస్తున్నాడు కదా, వాళ్ళిద్దరికీ పెళ్ళి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.